ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్. ఓకేనా, ఈరోజు మార్కెట్లో అంటే మన ఇండియాలో మనం పోల్చుకుంటే సార్ ఇక్కడ సో 50-50 అంటే 140 కోట్ల మంది జనాల్లో దగ్గర దగ్గర సగం మంది అంటే 70 కోట్ల మంది మహిళలే ఉన్నారు. ఓకేనా, అంటే ప్రతి ఆడపిల్లకి కూడా అవసరమయ్యే ప్రోడక్ట్ ఇది. అండ్ ఒక్కసారి వాడి వదిలేసేది కాదు, ప్రతి నెల వాడే ప్రోడక్ట్. ఓకేనా, అండ్ మన యొక్క సృష్టి ఏదైతే ఉన్నదో సో అది నెక్స్ట్ జనరేషన్ ముందు వెళ్ళాలి అని అంటే ఆ భాగంలో ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుందండి ఇక్కడ. ఓకేనా, అదే ఈ శానిటరీ ప్యాడ్స్, ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్, మనం ఇక్కడ దానికి సురక్ష బంధన్ అని చెప్పి పేరు పెట్టి మనం ఇక్కడ ఈ ప్రోడక్ట్ని తీసుకుని రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి చూసుకుంటున్నాం రక్షాబంధన్ అని చెప్పేసి మన అక్కలు చెల్లెళ్ళు మనకి సో రక్షణ కడుతుంటారు. ఓకేనా, రక్షాబంధన్ పేరు మీద అది మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ గా ఇక్కడ సురక్షా బంధన్ అని చెప్పేసి మనం ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు. మరి ఇది అంత పెద్ద గొప్ప ప్రోడక్టా? ఓకేనా అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ ఒక 4 మాట్లాడుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఏంటి డెమో చూద్దాం సార్ ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ చాలా మెంబర్స్ సార్ ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళి గైనిక్ ప్రాబ్లమ్స్ తోటి చాలా మంది వెళ్తున్నారు. అంటే గర్భాశయ ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లల పుట్టగా. ఓకేనా, అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. మరి వీటన్నిటిలో ఇది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ అనేది. ఓకేనా, అంటే పీరియడ్ ప్యాడ్స్ మన భాష చెప్పుకుంటే పీరియడ్స్ వచ్చినట్టు పెట్టుకుంటారు కదా ఆ ప్యాడ్స్. ఒకప్పుడు ఈ ప్యాడ్స్ ఏం లేవు. ఓకేనా, పాత పద్ధతిలో ఈ క్లాత్స్ కావచ్చు ఇవన్నీ యూజ్ చేసుకునేటోళ్ళు. అప్పట్లో వాళ్ళే హెల్తీ ఉన్నారు, హెల్తీ బేబీస్ ని ఇవ్వగలిగారు. ఓకేనా, ప్రతి ఒక్కరికి కూడా సో వాళ్ళ యొక్క పిల్లలు పుట్టే సామర్థ్యం అనేది మంచిగా ఉన్నది. సో ఎప్పుడైతే మనకి ఈ ప్యాడ్స్ ఇంట్రడ్యూస్ చేశారో హైజీన్ అని వాడుతున్నాం. మరి వాడేటప్పుడు తక్కువ కాస్ట్ రావాలి, చీప్ అండ్ బెస్ట్ గా రావాలని చెప్పేసి క్వాలిటీ లేని ప్రొడక్ట్ ని అండ్ కెమికల్స్ అండ్ ప్యూర్ గా ప్లాస్టిక్స్ వాడే ప్రొడక్ట్ ని, ఓకేనా, లోపల ఉన్న కెమికల్స్ ఉండే ప్రొడక్ట్ ని అండ్ నాసిరకమైన ప్రొడక్ట్ ని వాడటం వల్ల సో ఏదైతే మన సో బర్త్ ప్లేస్ ఉంటుందో ఓకేనా, ఆ ప్లేస్ కు ఉన్న ఒక గుణం ఏంటంటే సార్ అక్కడ ఏదున్నా కూడా లోపలికి అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది. ఓకేనా, సో చిన్నప్పటి నుంచి అంటే 14-15 సంవత్సరాల నుంచి పిల్లలు వాళ్ళు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్ ని సో చాలా ఒక 40-40 సంవత్సరాల వరకు వాడుతుంటారు. ఓకేనా, సో ఈ ప్రాసెస్ లో అక్కడ ప్లాస్టిక్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోవడం వల్ల గర్భాశయంలో బుడగలు రావడం కావచ్చు, ఇట్లా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి కొన్ని ఇష్యూస్ రావడం వల్ల చాలా మంది కూడా పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది సార్. అంటే లక్షల్లో ఖర్చు పెట్టిన నా కళ్ళ ముందే చూసాను పిల్లలు లేక ఇది అని. సో ఇదే కారణం అని చెప్పి మనం చెప్పలేం, కానీ ఇది మేజర్ కారణం. ఓకేనా, సో ఉన్న వాటికి ఇది మేజర్ కారణం అనమాట. ఓకే, మరి దీన్ని ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి మనకు గొప్ప ప్రోడక్ట్ ప్యూర్ ఆర్గానిక్ హెల్త్ కి ఉపయోగపడే ప్రోడక్ట్ అనేది ఇక్కడ మనం తీసుకొని రావడం జరిగిందండి. ఒకసారి దాని గురించి మీరు పూర్తిగా డెమో చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇది నిజంగా వర్తా కాదా, మంచి ప్రొడక్టా కాదా, ఉపయోగపడేది కాదా మీరే చెప్తారు. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ డెమో అయిన తర్వాత రిమైనింగ్ ప్రోడక్ట్ గురించి నేను మీతో మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మనం ఒక 3 రకాల ప్యాడ్స్ తీసుకొని మనం ఒకసారి టెస్టింగ్ అనేది చేద్దామండి. ఇప్పుడు మన యొక్క ప్రోడక్ట్ డెమో అనేది చూద్దాం. ఇది వచ్చేసరికి మన కంపెనీ ప్రొవైడ్ చేసే ప్యాడ్ అనమాట. ఇది ఏ కంపెనీ ప్రోడక్ట్, ఇది ఒక ఏ కంపెనీ, ఇది ఒక బి కంపెనీ ప్రోడక్ట్. సో ఈ 3 ప్రోడక్ట్లు ఒకసారి మనం టెస్టింగ్ చేద్దాం. ఓకేనా, ఇది మన సైజులో కూడా చూసుకుంటే కొంచెం లార్జ్ సైజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చిప్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఐనియన్ చిప్ అని చెప్పేసి అంటారు. ఇది హెల్త్కి చాలా బెస్ట్గా ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తుంది. అది పెయిన్ కూడా రాకుండా పెయిన్ రిలీఫ్ కూడా అది పనికొస్తుంది అది. ఓకే, సో ఇక్కడ మనం 3 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. మార్కెట్లో దొరికే 2 టాప్ బ్రాండ్ ప్రొడక్ట్లు అండ్ దాంతోపాటుగా మన మిస్టర్ వాల్ట్ ప్రొవైడ్ చేస్తున్న సురక్ష బంధన్ అని చెప్పి శానిటరీ ప్యాడ్స్ని, ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ని కూడా ఈరోజు మనం టెస్ట్ చేయబోతున్నాము. సో ఇదే విధంగా సో దీన్ని ఎన్ని రకాలుగా టెస్ట్ చేయవచ్చు అంటే ఒక ప్యాడ్ అనేది ఇప్పుడు మనకి సో అబ్జర్వెన్సీ ఎలా ఉన్నది, ఒక ఎలా మనకి వాటర్ అనేది మీన్స్ వచ్చిన పీరియడ్స్ అప్పుడు వచ్చే బ్లడ్ అనేది ఎలా మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అది దానివల్ల ఇరిటేషన్ రావచ్చు, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇంకా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ అబ్జర్వేషన్ ఎలా ఉన్నది అండ్ ఇది మన పర్యావరణానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా, హెల్ప్ ఇన్ ద సెన్స్ నాశనం చేయకుండా ఉంటుంది అండ్ బయోడిగ్రేడబుల్ అండ్ ప్యూర్ ఆర్గానిక్ అంటున్నాం కదా. సో దీని యొక్క గొప్పతనం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం అండ్ ఎంతవరకు ఇది సక్ చేయగలదు అండ్ అనేది ఒకసారి మనం ఇక్కడ సిరంజ్ ఉంది కదండి, ఇది 20 ml సిరంజ్ అనేది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది 20 ml. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ నేను వాటర్ అనేది తీసుకుంటున్నాను. 20 ml సిరంజిలోకి ఫుల్గా వాటర్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ముందుగా ఇక్కడ ఏ అనే ప్రోడక్ట్ని
ట్రై చేద్దాము. ఇక్కడ నేను పోయడం అనేది జరుగుతుందండి. 20 ml అనేది కొంచెం అబ్జర్ప్షన్ అనేది కొద్దిగా స్లోగా ఉన్నది, అంటే పైన వాటర్ ఇలా ఆగిపోతున్నాయి. సో కొంచెం ఇట్లా మనం అంటే యాక్చువల్గా మనకి బ్లీడింగ్ అనేది ఎంత స్పీడ్గా అవ్వదు కాబట్టి సో స్లోగా అది తీసుకుంటుంది. సో 20 ml మనం ఇక్కడ ఇంజెక్ట్ చేస్తున్నామండి. సో స్లోగా మనం ఇంజెక్ట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 20 ml తీసుకుంటున్నాం అండి. ఒకసారి చూడండి, ఫుల్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు బి అనే ప్రోడక్ట్ మీద మనం ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అంటే ఒకేసారి పడినా కూడా కొంచెం వెళ్తుందండి ఇది, అంటే దాని మీద పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉన్నది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 20 ml మనం ఇక్కడ తీసుకుంటున్నామండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు 20 ml ఇది మన ప్రోడక్ట్ అండి. ఇక్కడ చిప్ ఉంది కదా, కరెక్ట్ దీని మీద ఇక్కడ మనం పోస్తున్నాం. పోసినట్టుగా చాలా స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకే చోట పడ్డా కూడా చాలా స్పీడ్గా మనది అబ్జర్ప్షన్ అనేది ఉన్నది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దామండి. ఇక్కడ ఇది ఏ విధంగా వస్తుందని టెస్ట్ చేద్దాము. ఒకసారి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒకసారి మీరు ఇట్లా అన్నప్పుడు నా ఫింగర్స్ దగ్గర చూడనండి, మీకు వాటర్ అనేది బయటకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకేనా, వాటర్ అనేది తగులుతుంది. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ చూద్దాం. ఇక్కడ దీని మీద నొక్కినప్పుడు నా ఫింగర్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాటర్ అనేది వస్తుంది. ఓకేనా, వాటర్ అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడాను చూడండి, అంటే నేను ప్రెస్ చేసేది కూడా చూడండి, కింద అచ్చులు పడుతున్నాయి. ఓకేనా, అంటే మీకు వీడియోలో తెలియదు కాబట్టి నేను స్లోగా చేస్తున్నాను అనుకుంటారేమో. సో ఇట్లా చేసినా కూడా మనకి ఇక్కడ కొంచెం తడి రావట్లేదు, బయటకు కూడా తడి రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక 20 ml ట్రై చేద్దామండి. బట్ ఆ 20 mlని దీనికి ఒక 10 ml అంటే స్ప్లిట్ చేస్తున్నాను. కేవలం దీనికి ఒక 10 ml మాత్రమే మనం పెట్టినాము ఇక్కడ. సో ఇక్కడ ఒక 10 ml పోసినాము, అంటే ఇందాకలే యాక్చువల్గా వాటర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక 20 ml తీసుకుంటున్నా. 20 mlని ఒకే దాని మీద పోస్తున్నా. ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ 20 ml తీసుకొని రెండింటి మీద కలిపి స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం ఒక్క దాని మీదే 20 ml మళ్ళీ స్ప్రే చేసినాం ఇక్కడ. ఓకేనా, వాటర్ అనేది పోసినాం. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు జస్ట్ టచ్ చేసినా చాలు, సింగిల్ ఫింగర్తో టచ్ చేసినా కూడా వాటర్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ లైక్ దట్ ఇక్కడ మీరు టచ్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు మనదే టచ్ చేసినట్టయితే మీకు వాటర్ అనేది రాదు. ఓకే, మరి ఇలా రాకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సో చాలా మెంబర్స్ సో మన సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉమెన్, సో మన ఈ ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు సో బ్లడ్ అనేది లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. ఒక 1 hour తర్వాత హెవీ అయిపోయి సో అలా బయటికి రావడం వల్ల సో ఇరిటేషన్ రావడం కావచ్చు, డిస్టర్బెన్స్ అవ్వడం, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, కాలేజీలో పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మన దాంట్లో ఒక్కసారి లోపలికి పీల్చుకున్న తర్వాత బయటికి రాదు. ఓకేనా, రాకుండా ఉండటంతో పాటు ఇది కూలింగ్గా మనకి పనిచేస్తుంది. ఎందుకు కూలింగ్ ఉంటుందని కూడా మీకు చెప్తానండి. సో ఇట్లా బయటికి రాకుండా ఉండటం వల్ల సో ఎక్కువసేపు ఉన్నా కూడా వాళ్ళకి ఇరిటేషన్ అనేది ఉండదు, కాన్సన్ట్రేషన్ దెబ్బతినదు, వర్కింగ్ ఉమెన్స్ కూడా వర్క్ కూడా చాలా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి ఇది 10 hours వరకు మార్చుకోకపోయినా కూడా సో చాలా వరకు కంఫర్టబుల్గా బయటకు ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇది. సో ఇక్కడ ఇవి చూసుకున్నట్లయితే మీకు సో హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకైతే 1 or 2 hours మనకి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది 10 hours ఉన్నా కూడా మనకి ఏం కాదనమాట. ఓకే, సో ఇక్కడ ఇవి రెండు ఇంకా ఓవర్ఫ్లో అయిపోయినాయి కదా. ఇప్పటికే మనం 40 ml పోసాం, ఇంకొక 20 ml ఇక్కడ మనం పోసి ట్రై చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఇంకో 20 ml మొత్తం మనం స్ప్రెడ్ చేసి చూస్తున్నాం అంతా. అంటే ఇప్పటికే 60 ml పోసినాం. ఓకేనా, సో ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇంకో 20 ml పోతుంది, అంటే 80 ml. యాక్చువల్గా ఇంత హెవీగా అయితే ఎవరికి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్గా మన అబ్జర్ప్షన్ అనేది ఎలా ఉన్నది అని తెలుసుకోవడం కోసమే. అది ఇప్పుడు ఈ పక్క వాటి మీద కనుక పోస్తే కింద పొల్లిపోతాయి కూడా, వాటర్ అనేది కింద పొల్లిపోవడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఓకే, సో ఇక్కడ అబ్జర్ప్షన్ అనే దాంట్లో మనం
బెటర్గా ఇక్కడ ఇవ్వగలిగినవండి ఇక్కడ. దాంతో పాటుగా ఇప్పుడు మనం ఎందుకు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, వాటర్ అనేది ఎందుకు మనకి బ్లడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, దీని యొక్క లోపల ఉన్న మెకానిజం కూడా ఒకసారి చూద్దాం సార్ ఇది. ఓకేనా, ఇవి వచ్చేసరికి ఏంటంటే టోటల్ కాటన్ తోటి తయారు చేసినవి. ఒకసారి వీటిని నేను కట్ చేస్తున్నాను, మిడిల్కి కట్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. బి అనే ప్రోడక్ట్ని కట్ చేశాను, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏ అనే ప్రోడక్ట్ని కూడా కట్ చేస్తున్నా. కట్ చేసి ఇప్పుడు మన ప్రోడక్ట్ని కూడా ఇక్కడ నేను కట్ చేయడం జరుగుతుంది. అంటే 4 రేట్లు ఎక్కువ వాటర్ పోసాం సార్ దగ్గర మనం ఇందులో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇది చూసాం కదా, ఒకసారి వాటర్ని ఇక్కడ పిండి చూద్దాం ఒకసారి. సో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో చూడండి వాటర్ అనేది ఏ విధంగా ఇందులో నుంచి బయటికి స్క్వీజ్ చేస్తే ఎలా వస్తుంది. ఇది ఈ ప్రోడక్ట్. అండ్ ఇక్కడ ఏ ప్రోడక్ట్ నుంచి ఒక పీస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు స్క్వీజ్ చేసినట్లయితే ఈ విధంగా వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మన ప్రోడక్ట్ తీసుకుంటున్నానండి. మన ప్రోడక్ట్ అనేది స్క్వీజ్ చేస్తే మీకు వాటర్ అనేది బయటికి రాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జెల్. ఓకేనా, జెల్. ఇది బ్యాంబూ పల్ప్ అండ్ వుడ్ పల్ప్ తోటి తయారు చేసిన క్రిస్టల్ జెల్ అండి ఇది. ఒకసారి మీరు ఇక్కడ లోపల అబ్జర్వ్ చేసినట్లయితే ప్యూర్ జెల్ ఉంటుంది లోపల. ఓకేనా, సో ఈ జెల్ అనేది ఒక్కసారి మనకి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకున్నది అని అంటే ఇక బయటికి ఇవ్వదు. ఓకేనా, అండ్ ఈ జెల్ కూడా సార్ మీరు అంటే మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు టేస్ట్ చేయండి, చాలా కూలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, దీనివల్ల కూలింగ్ అనేది ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా, సో ఇప్పుడు ఈ జెల్ని నేను ఒక గ్లాస్లోకి కలెక్ట్ చేస్తున్నానండి. ఎందుకు అని అంటే సో మరి ఈ జెల్లు ఏమైనా పర్యావరణానికి ప్రమాదమా సార్ అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఓకేనా, అండ్ మనది ఎకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ అని చెప్పేసి అంటున్నాం కదా ప్యాడ్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా జెల్ అండి. ఓకేనా, సో ఈ జెల్ అంతా కూడా తీసుకొచ్చి నేను ఇందులో పెట్టాను. ఓకేనా, సో పెట్టి ఇందులో నేను కొంత సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఇది సాల్ట్, నార్మల్ సాల్ట్ అండి. నార్మల్ సాల్ట్ అనేది రాక్ సాల్ట్ అని ఏదైనా కావచ్చు. సో సాల్ట్ అనేది నేను ఇందులో వేసాను. ఒకసారి మీరు చూడొచ్చు, అది జెల్. నేను ఇక్కడ వేసింది ఏంటంటే సాల్ట్. ఎందుకు వేసాను అనేది నేను మీకు ఒక 2 మినిట్స్ తర్వాత చెప్తాను. ఒకసారి దీని పక్కనే పెడుతున్నానండి, ఇక్కడే పెడతాను చూడండి. ఓకే, సో కమింగ్ టు ఇక్కడ బయోడిగ్రేడబుల్ అన్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ కాటను, ఇందులో ఉండే ప్లాస్టిక్స్ కావచ్చు, మీరు ఫైర్ ప్రూఫ్. ఎప్పుడైతే మీరు దీనికి మంట అంటిస్తారో, మంట అంటించినప్పుడు చుక్కలు చుక్కలుగా పడద్దండి ఇక్కడ. ఓకేనా, అంటే ఇందులో ఏంటంటే ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అని చెప్పాం కదా. ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకేనా, సో మీరు కాల్చినప్పుడు ఇది చాలా పర్యావరణానికి హాని కలిగించడంతో పాటుగా భూమిలో కలిసిపోవడానికి కూడా చాలా టైం అనేది పడుతుంది ఇది. ఓకేనా, భూమిలో కలిసిపోవడానికి. అండ్ లోపల మీరు చూసుకున్నట్లయితే టోటల్ కాటన్ ఇది. ఓకేనా, కాటన్ ఏమవుద్ది, వాటర్ వస్తుంది, వాటర్లో మళ్ళీ ఎట్లంటే బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల చాలా మెంబర్స్ ఏంటంటే ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, డబల్ కొని అంటే ఇప్పుడు కొంతమంది ప్రైస్ కూడా మనకి జడ్జ్ చేయొచ్చు. సార్ ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది కదా సార్ అని అంటే ఇది 2 గంటలకు ఒకసారి మార్చుకుంటే ఇది 10 గంటలకు ఒకసారి మార్చుకున్నా కూడా సరిపోయింది. ఓకేనా, అండ్ హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకన్నా ఎవరికైనా కానీ 10 అవర్స్కి ఒకసారి మార్చుకున్నా సరిపోయింది. ఓకే, అండ్ సో ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ప్యాడ్స్ మీకు యూజ్ అవుతాయి. ఇక్కడ తక్కువ ప్యాడ్స్లో కూడా ఇక్కడ మనం డే అనేది కంఫర్టబుల్గా పూర్తి చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది ఇదేంటంటే ఎకో ఫ్రెండ్లీ. ఓకేనా, మీరు మొత్తం చింపినా కూడా ఇదంతా ఏంటంటే సార్ పేపరే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇదంతా మీరు చూసుకున్నట్లయితే పేపరే. మీకు ఇక్కడ చింపేసినా కూడా ఏంటంటే మీరు కాల్చినా కూడా ఏంటంటే వెంటనే మనకి కాలిపోయింది అనమాట. ఇక్కడ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి పత్తి ఇదంతా. ఓకేనా, అంటే పైనుండి మెటీరియల్ కూడా ఇదంతా కాటన్ అనమాట. మనకి చింపినా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక టైప్ ఆఫ్ కాటను. అంటే సార్ మన ప్రోడక్ట్ని ఇట్లా భూమిలో ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా పెట్టేస్తే 1 వీక్ తర్వాత చూస్తే ఏముంటుంది సార్, మట్టి ఉంటుంది. ఇక్కడ ఏముండదు, మట్టి ఉంటుంది. బట్ ఇది ఇలాంటి ప్యాడ్స్ ఏంటంటే బయట ఉండే ప్లాస్టిక్ సంబంధించిన ప్యాడ్స్ ఏంటంటే కొన్ని 10 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా కూడా ఇక్కడ ఇవి భూమిలో కరిగిపోకుండా పర్యావరణానికి హాని చేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనది ఎకో ఫ్రెండ్లీ బ్యాంబూ అంటే వెదురు చెట్టు నుంచి తీసిన పల్పు నుంచి తయారు చేసే ప్రొడక్ట్ అండ్ కాటన్ అండ్ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది. అండ్ హెల్త్కి చాలా బెనిఫిట్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు ఇందాక జెల్ అనేది వేసాను, ఇక్కడ సాల్ట్ అనేది వేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మన జెల్ అనేది ఇక్కడ మీకు వాటర్ లాగా అయిపోయింది. ఓకేనా,
సో వాటర్ లాగా అయిపోయింది. ఎందుకు వాటర్ లాగా అయిందంటండి, ఈ జెల్ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడైతే భూమి మీద పడుతుందో వెంటనే భూమిలో ఏముంటాయి, సాల్ట్స్ ఉంటాయి కదా, ఓకేనా, అంటే ఉప్పు కణాలు ఉంటాయి కదా, అంటే ఎప్పుడైతే దీన్ని మనం ప్యాన్ కింద పడేస్తాము, భూమిలో ఉన్న సాల్ట్స్ కావచ్చు, ఏ సాల్ట్ అయినా, ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ సాల్ట్ వేసా, ఇక్కడ భూమిలో ఏంటంటే సాల్ట్స్ ఉంటాయి కదా, సాల్ట్ కంటెంట్ తగలగానే వెంటనే ఇది మళ్ళీ వాటర్ రూపంలో మారిపోయింది, మీన్స్ బ్లడ్ రూపంలో మారిపోయి భూమిలో కలిసిపోయింది. అంటే దీనివల్ల కూడా ఇక్కడ ప్యూర్, అంటే మనకి ఎటువంటి హాని అనేది ఇక్కడ మనకి జరగదండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఒక విత్ ఇన్ 2 to 3 minutesలోనే వాటర్ అయిపోయింది. ఒక 5 minutes తర్వాత ఏముండదండి, మీరు చూడటానికి ఏముండదు, జస్ట్ వాటరే. ఇట్లా మీరు ఇట్లా పోసినా కూడా కనిపిస్తుంటుంది వాటర్. ఇప్పుడు కొంచెం జెల్ జెల్గా ఉన్నది, సో కొంచెం అయితే ఇంకొంచెం వాటర్ అయిపోద్ది అనమాట. అంటే ఈ విధంగా టోటల్గా మీరు మన ప్రోడక్ట్ని ఛాలెంజ్ చేసి ఈరోజు మార్కెట్లో ఇవ్వచ్చండి. సో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అనేది ఈరోజు మార్కెట్లో మన ఆడపిల్లలు అనేది యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఎన్నో రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే ఇలా ఇందులో ఉండే ప్లాస్టిక్స్ వీటన్నిటి వల్ల కూడా చాలా హెల్త్ అనేది ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో మన మిస్టర్ వాల్ట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఈ సురక్ష బంధన్ అనే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో, సురక్ష బంధన్ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో, ఇది మనం ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఓకేనా, తల్లికి, చెల్లికి, అక్కకి, సో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకుంటే సో హెల్దీ ఫ్యామిలీ అనేది ఉంటుందండి, ఓకేనా. అంటే ఇప్పుడు నేను నా పిల్లల హెల్దీ జనరేషన్ని కాపాడాలి, వాళ్ళు హెల్దీగా ఉండాలి, నా నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండాలి, బాగుండాలి అని అంటే సో దీన్ని యూజ్ చేసి సో మా ఇంట్లో ఉండే వాళ్ళ హెల్త్ అనేది నేను కాపాడుకోగలగాలి. అప్పుడే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, వాళ్ళని కాపాడితే ఆ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. సో ఇక్కడ మనం చాలా మెంబర్స్ ఇంకా అబ్జర్వ్ చేసి ఇంకోటి చూసేది ఏంటంటే సార్ ఇక్కడ, సో ఇక్కడ ఇది దీనికంటే ఇది కొంచెం తక్కువకి వస్తుంది కదా సార్ అని అంటే, సో మనం ఈ 2 ప్యాడ్స్ మీద సేవ్ చేసే మనీ అంతా సింపుల్గా గైనిక్ ప్రాబ్లం మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తే 1 day సిట్టింగ్లో అయిపోతుందండి. నేను చాలా మెంబర్స్ చూసాను, లక్షల్లో ఖర్చు పెట్టి, ఈరోజు పిల్లలు లేక ప్రాబ్లమ్స్ ఉంటున్నాం, లక్షల్లో ఖర్చు పెట్టి ఓకేనా ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటున్నారు, ఓకేనా. దాని బదులు ప్రివెన్షన్, అంటే సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత ప్రాబ్లం కోసం ఖర్చు పెట్టే దాని బదులు దాని గురించి ముందే జాగ్రత్తలు తీసుకుంటే మనం హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇదండి మన ప్రోడక్ట్ యొక్క డెమో అనేది ఇది, ఓకే.